నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక కీలకమైన అంశం గురించి చర్చించాల్సిన సందర్భం మనందరి ముందుకి వచ్చింది. ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ అయిన రాయిటర్స్ ఓ 2-3 రోజుల కిందట అందులో వచ్చినటువంటి ఒక కథనం 2029కి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా కొంతమంది పేర్లు అమిత్ షా, ఫడ్నవీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్, ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకి సరైన మెజారిటీ రాకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సరే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురించి ఎలాగూ వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి వీళ్ళు ఓడిపోతే వాళ్ళే, ఇంకా వేరే ఇదేం లేదు. కానీ ఇక్కడ మళ్ళీ ఎన్డీఏ గెలిస్తే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ అంటే బీజేపీ వాళ్లే కాబట్టి ఎక్కువ మెజారిటీ స్థానాలు బీజేపీయే గెలుచుకుంటే ఎన్డీఏలో బీజేపీకి వస్తుంది, అది పెద్ద విషయమేం కాదు. సరే, యోగి ఆదిత్యనాథ్ పేరు అయితే రాలేదు, అదొక చర్చ. అయితే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అండ్ మరీ ఇంకా ప్రత్యేకంగా లోకేష్ పేరు ప్రస్తావనకి రావడమే ఇప్పుడు అతిపెద్ద చర్చ అవుతుంది. చాలామంది నవ్వారు, చాలామంది కొట్టిపారేశారు, చాలామంది ఎందుకు రాయిటర్స్ తనకున్నటువంటి గౌరవాన్ని, తనకున్నటువంటి రెప్యుటేషన్ని పణంగా పెట్టి మరి ఇలాంటి ఒక కథనాన్ని శ్రీతమ బోస్ అనే జర్నలిస్ట్ ఇలాంటి ఒక కథనాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు. పైగా 2026 నుంచే దానికి సంబంధించినటువంటి కసరత్తు జరగబోతుంది అన్నట్టుగా ఆమె మాట్లాడిన తీరు మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఇందులో అసలు విషయమే లేదు, అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేదంటూ చాలామంది కొట్టిపారేశారు. కానీ ఇందులో విషయం ఉంది. ఆమె చెప్పిన ఈ కథనానికి బేసిస్ ఉంది, అది కూడా చాలా స్ట్రాంగ్ బేసిస్ అని అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, మనందరికీ పరిచయమైన జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు గారు. వారే మనతో ఉన్నారు. దీనికి బేసిస్ ఏంటి, ఎందుకు ఆయన అంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారు, 2029లో జరగబోయే వ్యవహారానికి సంబంధించి ఇప్పటి నుంచే పునాదులు అని ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం. నమస్కారం రాయుడు గారు. చాలామంది కొట్టిపారేశారు నేను అన్నట్టుగానే, చాలామంది నవ్వారు. లోకేష్ ఏంటి ప్రధానమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి కూడా కాలేదు, ప్రధానమంత్రి ఏంటి అని. అసలు ఏంటి ఈ కథనానికి ఉన్న బేసిస్ ఏంటి, మీ వ్యూ ఏంటి దీని మీద? రాయిటర్స్ అనేది నిన్న మొన్న పెట్టిన సంస్థ కాదు, 1850లో పెట్టారు, 51లోనో. పాల్ రాయిటర్స్ అనే ఆయన, జూలియస్ పాల్ రాయిటర్స్ అనే ఆయన ఇంగ్లాండ్లో పెట్టాడు. ఇవాళ అది ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. కెనడా నుంచి థామ్సన్ రాయిటర్స్ అనే పేరు మీద నడుపుతున్నారు. 2500 మంది జర్నలిస్టులు తక్కువలో తక్కువ పనిచేస్తున్నారు దాంట్లో వరల్డ్ వైడ్గా. క్రెడిబిలిటీకి అది పెట్టింది పేరు. దాంట్లో ఒక వార్త వస్తే ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు, దాని విశ్వసనీయత అటువంటిది. అందులో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాసిన వార్త ఇది. అమ్మాయి పేరేంటి, శ్రీతమ బోస్. ఎస్, షీ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఒకటి, ఆవిడ జర్నలిస్ట్ కాదు, పొలిటికల్ జర్నలిస్ట్ అసలే కాదు, మామూలు రెగ్యులర్ జర్నలిస్ట్ కూడా కాదు, అంటే ఒక బీట్ చూసే జర్నలిస్ట్ కూడా కాదు. ఆవిడ యూట్యూబరు, ఇన్స్టాగ్రామ్లో అది డ్యాన్సరు, ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఎకనామిక్స్ టైమ్స్లో బిజినెస్ జర్నలిస్ట్గా చేసింది గతంలో. ఇప్పుడు వేలాది మంది దేశంలో, అందులో ఆవిడ ఒకటి. రాయిటర్స్కి అప్పుడప్పుడు ఏదన్నా వార్త ఇస్తుందేమో తెలీదు, దానికి వాళ్ళు ఏదో పేమెంట్ చేస్తారేమో తెలీదు, బట్ షీ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ స్టాఫర్ ఆఫ్ రాయిటర్స్. రాయిటర్స్ పాలిటిక్స్ రాసేంత స్థాయి కలిగిన మహిళ కాదు ఆవిడ బేసికల్గా. కానీ రాయిటర్స్లో వచ్చింది అంటే జస్ట్ లైక్ దట్ అది వచ్చి ఉండదు. ఒకటి. నెంబర్ 2, ఎలక్షన్ ఇప్పుడు రాయిటర్స్లో స్టోరీలు ఏం చెప్తుంది, 2029లో ఒకవేళ మోడీకి మెజారిటీ రాకపోతే, ఎన్డీఏకి అంతా కలిపి మెజారిటీ వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లాగా
ఇప్పుడు కూడా ఎన్డీఏ అంతా కలిపే కదా, అవును. మోడీకి బీజేపీకి మెజారిటీ లేదు కదా. ఉమ్. ఇటువంటి పరిస్థితి అప్పుడు ఎదురైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం అన్నట్టుగా ఆ స్టోరీ ఉంది. రాయిటర్స్లో వచ్చింది కాబట్టి ఈ మాత్రం డిస్కషన్ జరుగుతుంది. అదే రిపబ్లిక్ స్టోరీలో వచ్చింది అనుకోండి ఇట్లాంటిది, సరే దాని అంత బోకు ఛానల్ అసలు ఇండియాలో ఇంకోటి లేదు. చాలా మంది అప్పుడు వేరే చర్చ జరుగుతుంది దాని మీద. ఇండియాలో దేర్ ఈజ్ నో సింగిల్ క్రెడిబుల్ మీడియా ఆర్గనైజేషన్ విచ్ థింక్స్ ఇండిపెండెంట్లీ అండ్ విచ్ రైట్స్ ఇండిపెండెంట్లీ. అన్నీ కూడా దేనికో దానికి ఎర్లైన్ అయిన మీడియా సంస్థలే. అదే వార్త కనుక ఇండియన్ న్యూస్ ఏజెన్సీల్లో కానీ సే పీటీఐ యుఎన్ఐలో కానీ లేకపోతే ఇట్లాంటి బోగు ఛానళ్ళల్లో కానీ వచ్చి ఉన్నట్టయితే జస్ట్ లైక్ దట్ నవ్వి వదిలేసేవారు. ఇండియాలో ఉన్న ఏ ఛానల్కి కూడా క్రెడిబిలిటీ లేదనే విషయం బీజేపీకి తెలుసు. ప్రచారానికి వాడుకుంటున్నారు, తప్పే ఉంది. వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని మెరుగుపరుచుకోవడానికి ఈ ఛానల్ని మీడియా సంస్థలను వాడుకుంటున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దెర్ ఈజ్ నో ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ ఆర్ మీడియా హౌస్ ఇన్ అని బీజేపీకి తెలుసు అని అన్నారు మీరు. మన దేశంలో ఏ సంస్థకి మీడియా సంస్థకి క్రెడిబిలిటీ లేదనే విషయం బీజేపీకి తెలుసు అని రెండోసారి చెప్పారు. సో ఒక వార్తని ప్రచారంలోకి తీసుకురావాలి, ఒక అభిప్రాయాన్ని ఒక భావాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి అంటే నో క్రెడిబుల్ ఇండియన్ మీడియా హౌస్ ఆర్ ఏజెన్సీ లేదు. ఒకటి వరల్డ్ వైడ్గా రావాలి. మనకు బోఫోర్స్ అయినా ఎక్కడొచ్చింది, ఫారిన్లో వస్తే ఇక్కడ వచ్చింది అంటుకుంది. అది ఇండియాలో వస్తే నవ్వేసేవాళ్ళు. ఏదైనా కానీ ఎనీథింగ్ మనకు బయట నుంచి వస్తే మనకు ప్రామాణికం. అందులోనూ రైటర్స్ అసలు ఇంపీకబుల్ క్రెడిబిలిటీ అక్కడ ప్లాంట్ చేశారు అనేది నా నిశ్చిత అభిప్రాయం. బీజేపీ వాళ్ళు అంటే ఎవరు, ఇంకా ప్రత్యేకంగా పేర్లు ఎందుకు, ఆ స్టోరీని ప్లాంట్ చేశారు అనేది నా యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. ఆషామాషిగా ఆవిడకి రాయాల్సిన పని లేదు. ఒకటి, బికాజ్ షీ నెవర్ రోట్ ఎనీ పొలిటికల్ స్టోరీ ఇన్ రైటర్స్. లేదు ఆవిడ చెప్పే ఫైనాన్షియల్ ఏదో ఎక్స్ప్రెస్ ఏదో ఫైనాన్షియల్ టైమ్స్ అంటున్నారు కదా, దాంట్లో అయినా పొలిటికల్ స్టోరీ ఆవిడ ఎప్పుడు రాసినట్టుగా ఎవరికి గుర్తులేదు, తెలియదు. వ్యాపారాలు, లాభ నష్టాలు, ఆర్థిక పరిస్థితులు వాటి మీద ఏమైనా రాసిందేమో తెలియదు. తర్వాత దేశంలో ఏ సమస్యలు లేనట్టుగా, ఏ అంశాలు ఎకనామిక్ అంశాలు కానీ ఏదైనా సరే ఏమీ లేనట్టుగా 2029లో జరగవలసి ఉన్న ఎలక్షన్ల గురించి, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వం గురించి, ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దాని గురించి 2025లో మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందే ఎవరికైనా? ఏంటంటే బీజేపీ వాంటెడ్ టు సెండ్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ టు తెలుగుదేశం ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒక బలమైన సందేశం పంపించటం కోసం ఎవరిని వాడాలో అనేది చాలా తీవ్రంగానే వాళ్ళు ఆలోచించి ఈ లేడీని వాడి ఉంటారు అనేది నా యొక్క అభిప్రాయం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ తెలుగుదేశం మే నాట్ యాక్సెప్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్ దిస్ స్టేజ్. కానీ నాకు ఆ దృశ్యం కళ్ళ ముందు కనపడుతుంది. ఏంటి అంటే మోడీ గారు ఒక 10 కిలోమీటర్ల అవతల ఉండే విషయాన్ని కూడా ఇక్కడి నుంచి గ్రహించగలిగిన కెపాసిటీ కలిగిన వారు అని నా యొక్క అభిప్రాయం. మీకు వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ పర్టికులర్ సెక్ట్, నాకు ఆ పేరు సరిగ్గా గుర్తులేదు, మహువా ఏదో ఉంది, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. కలకత్తాలోను వెస్ట్ బెంగాల్లోనూ స్థిరపడ్డారు. ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, 1-2 లక్షల ఓట్లు. ఈ విషయం తెలుసుకున్న మోడీ గారు బంగ్లాదేశ్ వెళ్ళి
ఆ సెక్ట్కి సంబంధించిన ఏదో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి వచ్చారు మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్లో. అంటే ఆయన అక్కడ పూజలు చేస్తే ఇక్కడ వీళ్ళు ప్రసన్నమై బీజేపీకి ఓట్లు వేస్తారు అని. సరే వెయ్యలేదు, అది పక్కన పెడదాం. కానీ మనకి తెలుగు సామెతలు ఉన్నాయి కదా, ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలుతాయి అని. అట్లా ఏంటంటే ఎక్కడో బటన్ నొక్కుతారు మోడీ గారు, లైట్ ఎక్కడో వెలుగుద్ది. ఈ రెంటికి కనెక్షన్ ఉన్నట్టు తెలియదు. దట్ ఈస్ మోడీ గారు. ఇవాళ భారతదేశంలో అసలు బీజేపీ విస్తరించని ప్రాంతం లేదు, ఒక సౌత్ ఇండియా తప్ప. ఆయన బీజేపీ వాళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా సౌత్ ఇండియాలో కాలు పెట్టలేకపోతున్నారు. తిరువనంతపురం ఏదో మున్సిపాలిటీ వస్తే భారతదేశ ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి హర్షం వ్యక్తం చేశాడు బీజేపీకి వస్తే. అది భారతదేశ ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేయాల్సినంత విజయమా? కాకపోయినా కూడా మోడీ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ బీజేపీ పర్సన్, ఎన్ ఆర్ఎస్ఎస్ పర్సనాలిటీ. దానికోసం ఆయన జీవితం సాక్రిఫైస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి పదవి వచ్చింది, దాన్ని ఉపయోగించుకొని ఇంకా పార్టీని పెంచుకుంటున్నారు. అందువల్ల సౌత్ ఇండియాలో బలమైన కాలు పెట్టడానికి లేదు, కాలు బలంగా పెట్టడానికి తెలుగుదేశం ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. చంద్రబాబు గారిలో ఒక సద్గుణం ఉంది. బీజేపీతో ఉన్నా, లేదు అంతకుముందు లెఫ్ట్తో ఉన్నా, లేకపోతే కాంగ్రెస్తో ఉన్నా, హీఈజ్ ఏ వెరీ డిపెండబుల్ పర్సనాలిటీ. గంటకోసారి బెదిరించటం ఇట్లా చేసే మనిషి కాదు. స్నేహం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆయన డిపెండబుల్గా పనిచేస్తారు. 2018లో ఏదో చిన్న పొరపాటు పడ్డారు ఆయన. స్పెషల్ స్టేటస్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా చేయొచ్చేమో ఎలక్షన్ ముందు అని అనుకున్నారు. సరే కుదరలేదు. కొంతమంది మాట విన్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారని కూడా అంటారు. ఏదన్నా కానీ హీ పెయిడ్ ది ప్రైస్, హెవీ ప్రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయనే కాకుండా ఆయన తీసుకున్న స్టెప్ వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోయింది. ఆయన నష్టపోవడం పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ కూడా ఘోరాతి ఘోరంగా నష్టపోయింది. సో 2024కి హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. మోడీ గారితో లేకపోతే లైఫ్ లేదు అనేది ఆయన నిశ్చితార్థంగా వచ్చారు. సరే చేస్తున్నారు, అద్భుతంగా ఉంది. మోడీ కూడా వీళ్ళని నమ్మారని నేను అనుకుంటున్నా. ఎవరిని, బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ నమ్మారని. లేదా లోకేష్ గారి స్థాయికి లోకేష్ గారిని ప్రధానమంత్రి పిలిచి 2 సార్లు కూర్చోబెట్టి మాట్లాడటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, వాట్ ఈస్ దిస్? సో తెలుగుదేశాన్ని మరింత దగ్గరకు తీసుకురావడానికి కానీ వీలైతే తెలుగుదేశాన్ని బీజేపీలో విలీనం చేయించడానికి కానీ, మళ్ళీ ఇంకోసారి చెప్తా, మళ్ళీ చెప్పండి. బీజేపీలో తెలుగుదేశాన్ని విలీనం చేయించడానికి కానీ ఒక ఖచ్చితమైన వ్యూహంలో భాగంగా ఈ అమ్మాయి ఎవరైనా శ్రీమత బోసు, ఎందుకనంటే రిప్యూటెడ్ జర్నలిస్టులు ఎవరు కూడా కొంచెం వెనక ముందు వాడతారు ఈ ప్రపోజిషన్ రాయటానికి. రైటర్స్ వాళ్ళు రెగ్యులర్ పొలిటికల్ జర్నలిస్టులు కానీ ఎడిటర్లు కానీ ఒక పట్టణ ఈ ఆలోచనకు అంగీకరించకపోవచ్చు. లేదు ఎవరితోనో రాయించండి మేము వేస్తామని అవగాహన ఏదో కలిగి ఉండవచ్చు. ఏ కారణం వల్లనైనప్పటికీ కూడా బీజేపీ పరంగా జరిగిన ప్రయత్నంగానే నేను ఇది భావిస్తున్నాను తప్ప ఆ అమ్మాయి ఏదో బాగా తెలివితేటలు ఎక్కువైపోయి విపరీతంగా రాసేసింది, మంచి జర్నలిస్టు అని అనుకోవటానికి ఏమీ లేదనేది నా యొక్క భావన. మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటి, సౌత్ ఇండియాలో కాలు మోపడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు, బలంగా మోపాలనేది బీజేపీ ప్రయత్నం అన్నారు. ఓకే. 2, తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అంటున్నారు. అంతకన్నా కామన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుతుంది చంద్రబాబు లోకేష్ ప్రధానమంత్రి రేసులో అనేది. దీనికి ఈ రెండింటికి కనెక్షన్ ఎట్లా? ఇప్పుడు సౌత్ ఇండియా, చెన్నై, తమిళనాడులో ఏదైనా వస్తే మరి వస్తాయేమో కానీ
ఇట్ ఈస్ నాట్ ఎ బీజేపీ రూల్డ్ స్టేట్. ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు. ఉమ్, కేరళ కూడా లేదు. ఇప్పుడు తిరువనంతపురం వస్తే రేపొద్దున వాళ్ళే చెప్పారు ఈసారి 10 సీట్లు గెలుస్తాం అని. అదేదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు. ఉమ్, కేరళలో ఈసారి మేము 10 సీట్లు గెలుస్తాం ఎమ్మెల్యేలు అన్నారు. కర్ణాటక ఈజ్ నాట్ ఎ డిపెండబుల్ స్టేట్ ఫర్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక 3-4 ఎంపీలు అయ్యారంటే నాట్ బేస్డ్ ఆన్ దేర్ ఓటింగ్ స్ట్రెంగ్త్. అవును. 1%, 1.5%. అయితే ఇటు తెలుగుదేశం వైపు నుంచి చూస్తే చంద్రబాబు గారు ఆల్రెడీ 75 అంటున్నారు. రేపు ఎలక్షన్ నాటికి 79. మోడీకి ఎంత 79, ఈయనకి ఎంత 79. మా కందుల రమేష్ గారు అయితే ఈయనకి 6 నెలలు ఎక్కువ అని కూడా చెప్పేశారు చంద్రబాబు గారికి. అంటే మోడీ కంటే ఎక్కువే. ఒకవేళ మోడీ ఏ కారణాల వల్ల రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారో ఏజ్ పరంగా, అవే కారణాలు చంద్రబాబు గారికి కూడా వర్తిస్తాయి కదా. అయినప్పటికీ కూడా ఎందుకని వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటే, చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ అల్లకల్లోలానికి గురవుద్ది అనేది నా యొక్క అంచనా. వన్స్ చంద్రబాబు గారు లీవ్స్ ది పొలిటికల్ ఎరీనా ఫర్ ఎనీ రీజన్, తెలుగుదేశం కెనాట్ బి ది సేమ్. లోకేష్ గారి నాయకత్వాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఇప్పటికే మాట్లాడుతున్నారు. మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ తెలుగుదేశానికి అనేక సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి ఇవాళ నడుస్తున్నప్పటికీ. మీరు అనుమతిస్తే నాదొక్క ప్రశ్న ఉంది ఇక్కడ. అల్లకల్లోలానికి గురి కాబోతుంది అని అంటే, ఆల్రెడీ అల్లకల్లోలం కావాల్సిన పరిస్థితి ఎన్టీఆర్ టు చంద్రబాబు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ సంక్షోభం నుంచి చాలా స్థిరంగా కూర్చుంది కదా తెలుగుదేశం పార్టీ. అనేక మంది ఊతం పడితే ఆ సంక్షోభాల నుంచి తెలుగుదేశం బయటపడింది. అనేక మంది, రామోజీరావు గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి వరకు, లేకపోతే ఇంకా చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అనేక ఫ్యాక్టర్స్ చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చినాయి టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ది లీడర్ టు రన్ ది తెలుగుదేశం ఫర్ 40 years. అనేక పరిస్థితులు, ఆ పరిస్థితులు ఇప్పుడు లోకేష్కి లేవు అనే చెప్పడం నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే చంద్రబాబు గారి మీద కొన్ని సెక్షన్స్లో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కలిసి వచ్చిన రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన గొప్ప లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. రక్తం దారబోసి పనిచేశాడు. వ్యూహ చతురుడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినాయి. డక్కా మొక్కీలు తిన్న రాజకీయ నేత. ఓవర్ ది పీరియడ్ ఆయన అట్లా ఎవాల్వ్ అయ్యారు. చంద్రబాబు గారు ఒకవేళ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిన పరిస్థితి ఎదురైతే ఎవరు చూడాలి? ఇదంతా లోకేష్ గారు చూడాలి. లోకేష్ గారు వల్ల సాధ్యం కాదు అనేది చాలామందికి ఉన్న అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. అంటే సాధ్యం అవుతుందని కూడా చాలామంది అంటున్నారు. అంటానికి ఇవాళ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు తక్కువ. ఫస్ట్ పాయింట్. బయట సెక్షన్స్లో యాంటీ చంద్రబాబు సెక్షన్స్, లేకపోతే జగన్ అనుకూల సెక్షన్స్, అనుకూల కులాలు, వీటిలో చంద్రబాబు గారిని ఎంతైనా విమర్శించినప్పుడు కూడా తెలుగుదేశం యాజ్ ఎ హోల్ ఒక యూనిట్గా ఉంది. అసంతృప్తులు ఉంటే లోపల ఉన్నాయి. కానీ లోకేష్ గారికి వచ్చేటప్పటికి అటువంటి పరిస్థితి ఉండదు అనేది నా అంచనా. ఇన్ నెంబర్ 2 రోల్ లోకేష్ ఈజ్ ఎక్సలెంట్. ఇన్ నెంబర్ 1 రోల్ హీ మే నాట్ బి దట్ ఎక్సలెంట్. వెరీ సింపుల్. అనేక ఫ్యాక్టర్స్ లోకేష్ మీద పనిచేస్తాయి భవిష్యత్తులో. అవన్నీ హ్యాండిల్ చేయడం విత్ ఇన్ ద పార్టీ ఆర్ ప్రత్యర్థి పార్టీ, విత్ ఇన్ ద పార్టీ ఆర్ ప్రత్యర్థి పార్టీ నుంచి. అసలు పార్టీలో సీనియర్స్ ఎవరు నాట్ హ్యాపీ విత్ లోకేష్. ఫస్ట్ లెట్ మీ బి క్లియర్ ఇన్ మై వాట్ ఈజ్ ఇన్ మై మైండ్.
సీనియర్ నాయకులంతా కూడా లోకేష్ నాయకత్వం పట్ల సుముఖంగా ఉన్నట్టు ఇప్పుడు ఎవరన్నా కనపడితే వాళ్ళు నటిస్తున్నట్టు అనుకోండి. చంద్రబాబు నాయుడుకి గారికి ఇచ్చిన రెస్పెక్ట్ లోకేష్ గారికి ఇవ్వటం లేదు. నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను కదా, పని పాట లేనందువల్ల. అందువల్ల ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, కానీ పొలిటికల్గా హీఈస్ టూ జూనియర్. వీ మస్ట్ యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఇప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారంటే ఎందుకు ఉన్నారు? బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతేనా? ఇంకా వేరే ఉందా? చంద్రబాబు నాయుడు గారు పక్కన లేకపోతే లోకేష్ చాలా చిన్నవాడిగా కనపడతాడు చాలా పెద్దవాళ్ళకి. ఆఫ్టర్ పాదయాత్ర కూడానా? ఆఫ్టర్ పాదయాత్ర కూడా పాదయాత్ర దేనికి పనికి వచ్చిందంటే మాసెస్కి ఆయన పరిచయం చేసుకోవటానికి, ఓకే, మాట్లాడే తీరు ప్రజలకు తెలియటానికి, సమాజాన్ని ఆయన అర్థం చేసుకోవటానికి, వీటికి పనికి వచ్చింది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి ఇది ప్రత్యామ్నాయం కాదు. పాదయాత్ర అనేది ప్రత్యామ్నాయం కాదు. ఎక్స్పీరియన్స్ కౌంట్స్ బేసికల్గా. ఇన్ఎక్స్పీరియన్స్డ్గా అయింది అంటే సహజ సిద్ధంగా చెట్టుకు మొగ్గాల్సిన మామిడికాయని మనం కోసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి ఆ కార్బన్ ఏదో వేసేసి ముగ్గు పెట్టేసి ఆ తోలు ఎర్రగా అయిపోద్ది, లోపల పచ్చిగానే ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు మామిడికాయ కొనండి, పైన ఉంటుంది, కానీ కోసి చూస్తే పుల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. లోకేష్ గారి పరిస్థితి అది ఇప్పుడు నా అంచనా. సో ఈ చంద్రబాబు గారు ఒకవేళ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశాన్ని మనం క్యాప్చర్ చేసి ఆంధ్రప్రదేశ్లో మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ఏదైనా బీజేపీకి అత్యంత ఉన్నత స్థాయిలో జరిగి ఉంటుందేమోననేది నాకు ఒక అనుమానం. ఇప్పుడు మనిషి 100 అనుమానాలు ఉంటాయి, అన్నీ నిజం కావాల్సిన పని లేదు. మీ అనుమానాలు మీయి, నా అనుమానాలు నాయి. నిజం అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. సో నా అనుమానమే బేస్డ్గానే నేను మాట్లాడుతున్నాను, కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది నేనేం దివ్య దృష్టితో చూసి మాట్లాడట్లేదు కదా. సో అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి బీజేపీ తెలుగుదేశం పార్టీకి? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఈ శ్రీమాత బోస్ లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు రాయటానికి. అయితే వాళ్ళు ఈ పిచ్చి ఆర్గనైజేషన్స్, మీడియా ఆర్గనైజేషన్స్లో రాస్తే దానికి ఏం విలువ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి రైటర్ ద్వారా ప్రమోట్ చేశారు అనేది నా యొక్క అంచనా అండి. ఐ మే బి అటర్లీ రాంగ్ ఒకటి, కానీ బీజేపీ విల్ స్వాలో ఆంధ్రప్రదేశ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం, నాకేమీ సందేహం లేదు. ఇప్పుడు మోడీ రాకముందు 1983 ఎలక్షన్స్లోనూ ఎప్పుడో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి పార్లమెంట్. ఇవాళ పరిస్థితి ఏంటి? కంట్రీ అంతా వ్యాపించింది. నథింగ్ రాంగ్ ఆల్సో. వాళ్ళ ఐడియాలజీని ప్రజలకు చెప్పుకుంటున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. పద్ధతులు, ప్రభుత్వ పద్ధతులు అవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దే ఆర్ ఎక్స్పాండింగ్. కాంగ్రెస్ ఈజ్ డిమినిషింగ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఈజ్ ఎ జీరో ఈవెన్ ఆఫ్టర్ 10-15 ఇయర్స్. అసలు దాంట్లో సందేహమే లేదు. దానికి వచ్చే నాయకులు, ఆ అమ్మాయి ఎవరు, షర్మిలానా చివరికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించాల్సిందే రాష్ట్రంలో. సో అట్లాంటి అధోగతి పాలవుతుందో కాంగ్రెస్. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? జగన్, తెలుగుదేశం, రెండే కదా. బీజేపీ కనుక తెలుగుదేశాన్ని మరింత దగ్గర తీసుకోగలిగితే జగన్ ఈజ్ ఆల్సో ఫినిష్డ్. ఫస్ట్ పాయింట్ ఒకటి. తర్వాత దేశంలో 2 పార్టీల విధానమే ఉండాలి తప్ప ప్రాంతీయ పార్టీలు ఇది ఒక న్యూసెన్స్ ఉండకూడదు అనేది బీజేపీ యొక్క పెద్దల ఆలోచన అనుకోవచ్చు. మహారాష్ట్రలో చూసాం కదా ఏం చేశారు, శివసేనని తుక్కు కింద కొట్టెళ్ళు పెట్టారు. సో ఈ కాంగ్రెస్ దానికి అంత కెపాసిటీ లేదు కాబట్టి అనుమోదం పార్టీలను పెట్టుకొని ఏదో కింద మీద పడుతున్నాం. బీజేపీ అనేది సింగిల్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ పార్టీగా అవతరించాలి అనేది మోడీ గారి ప్లాన్. అది ఆయన అధికారంలో ఉండగానే. అంటే నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బీజేపీ సౌత్ ఇండియాలో బలంగా కాలు మోపడానికి అయితే లోకేష్ని ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందా, లేదా
కాబోయే ప్రధాని అనే ప్రెడిక్షన్స్లో లోకేష్ని ఉంచాల్సిన అవసరం ఉందా? అంటే మనం ఎదుటివాడికి ఎర వేసేటప్పుడు అత్యంత ఎర్రలన్నిటిలోకి అత్యంత ఆకర్షణీయమైన ఎర ఏది అని ఆలోచించి అది వేస్తాం. ఒక తిమింగలాన్ని పట్టుకోవటానికి ఒక ఎర వేయాలంటే చిన్న వానపాము సరిపోద్దా? మామూలుగా చిన్న చేపలకి ఏం చేస్తారంటే వానపామును గుచ్చి గేలానికి నీళ్ళలో వదులుతారు. చేప ఏదో దొరుకుద్ది. ఒక 4-5 కేజీల చేప అయితే అది దొరుకుద్ది. ఒక తిమింగలం అనుకోండి, తిమింగలాన్ని పట్టుకోవడానికి మీరు ఏమేయాలి? చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఎరేస్తే కానీ తిమింగలానికి కనెక్ట్ కాదు. మరి ఆ మాత్రం అంచనా ఆ తిమింగలం వేసుకోలేదా? రాజకీయాల్లో మనం ఒక వ్యూహంతో వెళ్తాం. ఒకసారి క్లిక్ అవ్వచ్చు, ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు. ఇతను రిలేటివ్గా చాలామంది కంటే యంగర్ అండ్ యంగెస్ట్ ఎవరు? లోకేష్ గారు. హీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ పొలిటికల్ ఫ్యూచర్ ఆల్సో. తెలుగుదేశం ఇంకోటి అనేది అట్లా పెడితే లాట్ ఆఫ్ పొలిటికల్. హీఈస్ ఏ పొలిటీషియన్ ఆఫ్ వెరీ యంగర్ ఏజ్. సో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇస్తున్నాడు అసలు లోకేష్ గారికి? బీయింగ్ ఏ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ గవర్నమెంట్, 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక మంత్రి. ఎందుకు ఇస్తున్నాడు అంటే దే హ్యావ్ వెరీ లాంగ్ వ్యూ, లాంగ్ స్టాండింగ్ ప్లాన్ ఉంది వాళ్ళకి. ఒకటి, తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టకూడదు అనే ఖచ్చితమైన ప్లాన్ అయితే వాళ్ళకు ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. వదిలిపెట్టకూడదు అన్నప్పుడు అలయన్స్లో ఉండడం, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం ఒక ఇది, కానీ మీరు అన్నది విలీనం. ఎస్, ఎన్డీఏలో వీళ్ళని ఎందుకు చేయరంటే నిజంగా ఎన్డీఏ వచ్చి మోడీకి ఇష్టం లేక, ఎన్డీఏ అలయన్స్కి నాయకత్వం ఊహించడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ గారినో ప్రధానమంత్రి చేయొచ్చు అంటే చెయ్యరు. ఎందుకు చేయరంటే వీళ్ళకి వచ్చే సీట్లన్నీ ఇప్పుడు మనకున్న 25 మొత్తానికి మొత్తం వచ్చినాయి అనుకుందాం, లేదంటే 20 నుంచి 25 వచ్చినాయి అనుకుందాం. 544 పార్లమెంట్ సభ్యులు. బీజేపీకి ఎంత చెడ్డ 274 ఎంత రావాలి కదా అసలు మామూలుగా మెజార్టీకి. 200 వచ్చినాయి అనుకున్నా, 150 వచ్చినాయి అనుకున్నా, దట్ నంబర్ ఈజ్ వెరీ వెరీ బిగ్గర్ దెన్ టీడీపీ నెంబర్ కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎవరినో ఒకరిని ప్రధానమంత్రి చేయటం అంటే కుక్క తోక నొప్పాలి కానీ తోక కుక్క నొప్పకూడదు. 25 సీట్లు ఉన్న తెలుగుదేశం 150 సీట్లు ఉన్న తెచ్చుకునే బీజేపీని కంట్రోల్ చేయగలదా? అసలు అది ఊహకందని విషయం. కాకపోతే ఎప్పుడు ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుద్దంటే వీళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేశారనుకోండి, హీఈస్ యాజ్ గుడ్ యాజ్ బీజేపీ మ్యాన్ యాజ్ ఎనీబడి ఎల్స్. అస్సాంలో ఆయన పేరేంటి? హిమంత విశ్వ శర్మ. అట్లాంటి ఆయన ఎంతో చంద్రబాబు నాయుడు గారు అంతే కాబట్టి, లేదా లోకేష్ గారు అంతే కాబట్టి వీళ్ళని ప్రధానమంత్రిని చేస్తారు అంటే ఎవరు అభ్యంతరం ఉండదు. అంతే తప్ప తెలుగుదేశంలో ఉండి ప్రధానమంత్రి ఇంకోటి అవటానికి అవకాశం లేదు. ఒకటి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎప్పుడు వస్తారు? ఊహాతీతంగా బీజేపీ దెబ్బతిని అత్యవసర మార్కులతో మెజార్టీ తెచ్చుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా 25 సీట్లు 20 సీట్లు పైన వస్తే అది కూడా ఊహాజనితమైన ప్రపోజలే. కానీ ఇప్పుడు వచ్చాయి కూడా, ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశాన్ని బీజేపీలో విలీనం చేసిన తర్వాత కూడా ప్రధానమంత్రి అవ్వరు. ఎందుకు అవ్వరంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఆర్ఎస్ఎస్. వాట్ ఈజ్ బీజేపీ? ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళటానికి వీళ్ళు పనికిరారు. ప్రధానమంత్రిగా పనికొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చంద్రబాబు గారు పనికి రావచ్చు, లోకేష్ గారు పనికి రావచ్చేమో, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి, పరిపుష్టం చేయడానికి, బీజేపీని పటిష్టం చేయడానికి వీళ్ళైతే పనికిరారు. సో అందువల్ల
గెస్చర్ కింద తెలుగుదేశాన్ని విలీనం మా బీజేపీలో వీళ్ళు విలీనం చేశారు అనే ఒక కృతజ్ఞత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ చేయవచ్చు. చంద్రబాబు గారు యాక్టివ్గా ఉంటే చంద్రబాబు గారిని చేయొచ్చు, ఈయన యాక్టివ్గా లేకపోతే ఆయన్ని లోకేష్ గారిని చేయొచ్చు. నేను అది రియాలిటీ అని నమ్ముతున్నా, అంతే తప్ప. ఈ వార్త రాయిటర్స్లో రావడం తెలుగుదేశం పార్టీకి ఎలాంటిది? ఇది సంతోషించి ఆహ్వానించాల్సిందా లేదా శంకించాల్సిందా? నా అంచనా ఏంటంటే తెలుగుదేశంలో కూడా విస్తృతంగానే చర్చ జరుగుద్ది. అంటే మంగళగిరి ఆఫీసులో జరగపోయినా జిల్లాల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో జరుగుద్ది. మంచి ఏంటి చెడ్డ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తారు. అసలు ముందు ఒక విత్తనం వేసింది బీజేపీ. ఒరే నాయన, మీ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తే మీకు ప్రధానమంత్రికి అవకాశం ఉంది మోడీ గారు దిగిపోయే టైంకి అని ఉంది. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే యోగి ఆదిత్యనాథ్ పేరు లేదు లిస్టులో. అవును. ఎందుకు లేదంటే వీళ్ళిద్దరికి ఇష్టం లేదు ఆయన పేరు. ఎవరికి? మోడీ గారికి, అమిత్ షా గారికి యోగి మీద సదభిప్రాయం లేదనేది అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో వ్యక్తం అవుతూనే ఉంది. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ ఇచ్చిన సపోర్ట్ వల్ల అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. సో బీజేపీలో చాలామంది మోడీ గారి తర్వాత ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవుతారని అంటున్నారు. మరి ఎట్లా వొమిట్ చేసిందా సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు ఆ పేరుని? అయితే ఇక్కడ ఇంకొక నాకున్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 2029లో ప్రధాని మోడీ పదవి బాధ్యతలు తీసుకోకపోయినట్టయితే ఆయన అడ్వాణీలాగా పక్కనుండేటువంటి వ్యక్తే. సో అడ్వాణీలాగా పక్కనుండేటువంటి వ్యక్తికి ఇంకా ఇంత ఇంట్రెస్ట్లు ఏముంటాయి? తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకొని బీజేపీని సౌత్లో కాలు మోపించాల్సినంత ఇంట్రెస్ట్లు అడ్వాణీ లాంటి వ్యక్తికి ఉంటాయా? బీజేపీ అంతా ఒక ఎత్తు, మోడీ గారు ఒక ఎత్తు. ఆయన ఆర్ఎస్ఎస్ జెండాని భారతదేశంలో పర్మనెంట్గా ఎగరేయాలి. ఇది హిందూ రాజ్యం, నాట్ ఇండియా. ఇది హిందూ. నిన్న మొన్న ఆయన చెప్పారు, మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్, దిస్ ఈజ్ హిందూ రాజ్యం, హిందూ దేశం అని. 100కి 100 పాళ్ళు, 100కి 200 పాళ్ళు దాన్ని, ఆ కళని నిజం చేయటానికి పుట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంకా దాంట్లో నాకు ఎవరికి ఏమి సందేహం ఉండాల్సిన పని లేదు. అయితే ప్రధానమంత్రిగా ఆయనకి 1,00,000 అవకాశాలు ఉంటాయి అధికారంగా. అవన్నీ వాడుకొని బీజేపీని బలోపేతం చేస్తున్నారు. ఆ యాంగిల్లోనే ఇక్కడ తెలుగుదేశాన్ని విలీనం చేయించుకోగలిగితే, ఇది కూడా 40 ఏళ్ళు అయింది కదా పార్టీ. చంద్రబాబు తర్వాత హూ అనే ప్రశ్న చాలామందిలో ఉంది. మీ సోషల్ మీడియాలో కూడా క్వశ్చన్లు వేస్తున్నారు సర్వేల్లో, చంద్రబాబు తర్వాత లోకేషా, పవన్ కళ్యాణ్, ఇంకొక అప్పారావు అని. సో ఇది ఎండ్ ఆఫ్ ది రోడ్డుకు వచ్చింది అనేది నా యొక్క అంతర్గత భావన. అంత కరెక్ట్గా చెప్పలేకపోయినా, ఇట్ ఈస్ నాట్ ఫర్ తెలుగుదేశం టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ లైక్ ఇట్ హ్యాడ్ కంటిన్యూడ్ అనేది నా యొక్క అభిప్రాయం. దీనికి కొనసాగింపుగా ఇంకొక చిన్న ఇది. సో ఒకవేళ అది బీజేపీ ప్రణాళిక అయి ఉంటే 4 ఏళ్ల ముందే అందుకు సంబంధించిన రహదారులు వేస్తుంటే, అందుకే రాయిటర్స్లో ఈ కథనాన్ని ఆవిడ చేత ప్లాంట్ చేయించి ఉంటే, మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా వాళ్ళకి ప్లాన్ ఉండాలి కదా. 100%. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, ఇంకెవరో, అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రిని చెయ్యరు బీజేపీ వాళ్ళు. ఆయన ఏం సొంతంగా అవ్వలేడు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆయనకి 21 మంది ఉన్నారు. 21 మందితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేరు కదా. ఎవరో ఒకళ్ళు పైనుంచి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి కదా. రేపు పొద్దున్న తెలుగుదేశం వెళ్ళి బీజేపీలో ఇవన్నీ కూడా ఇది ఊహాజనిత హైపోథెటికల్ క్వశ్చన్స్ నేను చెప్తున్నా. రేపు తెలుగుదేశం వెళ్ళి బీజేపీలో విలీనం అయిందనుకుందాం. విలీనం అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు, ఇబ్బంది లేదు, ఒకటే అనుకుందాం. లేకపోతే లోకేష్ గారు అవుతారేమో, అది పక్కన పెడితే వీళ్ళిద్దరిని కాదని పవన్ కళ్యాణ్ గారిని
ఆయన కూడా ఆటోమేటిక్ ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడైతే విలీనమైందో నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు కూడా విలీనం అవుతారు. ఆయనకి అసలు ఆప్షన్ లేదు. ఈజ్ మోర్ బీజేపీ దెన్ బీజేపీ, దాంట్లో ఏం సందేహం లేదు కదా. సో ఆయన ముఖ్యమంత్రి ఎప్పటికీ చేయరు, బికాజ్ హీ ఈజ్ నాట్ అన్ ఆర్ఎస్ఎస్ మ్యాన్. బయట నుంచి వచ్చిన అతను ఆర్ఎస్ఎస్ వాళ్ళు అవుతాయి. మీకు అయితే సత్యకుమార్ అవుతాడు, మాట వరుస చెప్తున్నా. ఇవన్నీ హైపోథెటికల్ ఈక్వేషన్సే, ఇట్లా జరుగుద్దని కాదు. బీజేపీ తెలుగుదేశం వెళ్ళి బీజేపీలో విలీనం అయింది అనుకున్నాం. చంద్రబాబు గారును లోకేష్ గారును కేంద్రానికి తీసుకోవచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇవ్వచ్చు. ఇక్కడ సత్యకుమార్ని చేయొచ్చు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన పుటకే ఆర్ఎస్ఎస్ పుటక. సోము వీర్రాజుని చేయవచ్చు. మాట వరుస చెప్తున్నా, హీజ్ అన్ ఆర్ఎస్ఎస్ మ్యాన్. లేకపోతే మొన్న ఎంపీగా ఎలక్ట్ అయ్యారు ఒకసారి ఆఫీస్ సెక్రటరీ సత్యనారాయణ గారు, పాకాల, ఆయన ముఖ్యమంత్రిని చేసిన ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఉంటాడు ఎక్కడ కూడా. ఫస్ట్ టైం అయ్యాడంటే ఏంటి, ఎమ్మెల్యేగా ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అయ్యాడు. సో వాళ్ళ ఏజెండాలో వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారనే యాంగిల్ నుంచి చూస్తారు తప్ప ఇంకో విధంగా ఉండదు. అయితే ఇంకొక క్రూషియల్ కంక్లూజన్లో ఇంకో క్రూషియల్ దీని గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రధానిగా అవ్వడానికి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రజల కోసమే, తెలుగు ప్రజల కోసమే నేను వెళ్ళలేదు. అవును, నేను తెలుగుదేశం పార్టీతోనే ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడానికి సిద్ధపడ్డాను అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ మాటని, ఆ ప్రయోజనాలని వదిలి కేంద్రంలోకి వెళ్లాల్సిన లేదా లోకేష్ని పంపించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఇటువంటి ప్రపోజల్ కనుక కార్యరూపం దాలిస్తే, అంటే బీజేపీ పెద్దల మైండ్లో ఉన్న ఎక్విజిషన్ ప్లాన్, పుతిన్ గనక ఉక్రెయిన్ని ఆక్రమించుకుందాం అనుకుంటున్నట్టుగా బీజేపీ గనక ఆంధ్రప్రదేశ్ని ఆక్రమించుకుందాం అనుకుని టీడీపీని గనక ఇన్వాల్వ్ చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించవసరంలా. లోకేష్ గారు కేంద్ర స్థాయిలోనూ, లేకపోతే ఈయన కేంద్ర స్థాయిలో ఉండే ఏవో జరుగుతాయి. మాటలు వేరు, క్రియలు వేరు. అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్ సెడ్ అండ్ డన్, హీ ఈజ్ ఎ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకి అతి ముఖ్యం, నంబర్ 1. దానికోసమే కొంతమంది మిత్రులని ఒక్కొక్క సందర్భంలో దగ్గర తీసుకుంటారు, ఒక్కొక్క సందర్భంలో దూరం చేసుకుంటారు. ఏది జరిగినా ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అది మనం డౌట్ పడాల్సిన పని లేదు. రేపు ఈ ఆలోచన, ఇప్పుడు నేను చెప్తున్న విలీనం ఆలోచన చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడుతున్న ఒక ఆలోచన ఎంత కార్యరూపం ఎప్పటికి ధరిస్తుందో అనేది నేను చెప్పలేను. కానీ ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ పెద్దలకి అన్ని కళ్ళు ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. మొన్న 4 రోజుల నాడో 5 రోజుల నాడో సత్యకుమార్ గారిని అమిత్ షా పిలిచి ఏం జరుగుతుంది పార్టీలో, ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి చాలాసేపు మాట్లాడారు. వీళ్ళు కూడా ఉన్నారు పక్కన. భీమవరం నుంచి కేంద్ర మంత్రి అయిన శ్రీనివాస వర్మ గారు, మాధవ్ గారు, వీళ్ళంతా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్ర ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ మీద మాట్లాడాలంటే ఇక్కడున్న హోమ్ మినిస్టర్ని అనిత గారినో లేకపోతే ఎవరినో పిలిచి మాట్లాడవచ్చు. చీఫ్ సెక్రటరీనో డీజీపీనో ఎవరినో. అంటే వాళ్ళ పార్టీ ఇది కదా సత్యకుమార్, వాళ్ళకి పార్టీ ప్రయోజనాలు ముఖ్యం, మిగిలిన ప్రయోజనాలని సెకండరీ. అందువల్ల ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మీ అభిప్రాయానికి కొంత మనం అతిశయోక్తిని కూడా జోడించాం కదా, మీరే అన్నారు. అదే. అయితే ఈ అతిశయోక్తిలో అవసరమైతే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరో మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్నే వదులుకున్నాం పార్టీ కోసం,
ఒకవేళ బీజేపీలో విలీనం అనేటువంటి ప్రతిపాదన వస్తే చంద్రబాబు నాయుడునో లోకేష్నో వదులుకోవడానికి సిద్ధపడరా ఎవరు? తెలుగుదేశం పార్టీ క్యాడరు. ఇట్ ఈస్ టూ మచ్ ఫార్ ఫెచ్డ్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఏ విషయంలో అయినా ఒప్పించగలరు. వావిలాల గోపాలకృష్ణ గారితో మన సత్యనపల్లి ఎమ్మెల్యేగా చేసిన గాంధీవాది గోపాలకృష్ణ గారు, ఆయన జీవితం అంతా మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఉన్నవాడే. ఒంటి మీద ఒక చొక్కా పంచం, లేకపోతే ఇంకో చేతిలో ఇంకొక ఎడిషన్ చొక్కా పంచం ఉంటే ఎక్కడైనా బావి కనపడితే అక్కడ దిగి ఆ పంచ చొక్కా ఉతుక్కుని ఆరేసుకుని మళ్ళీ బట్టలు మార్చుకుని వెళ్ళే అంత గాంధీవాది. ఎవరో చెప్పారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారితోనే మనకు మద్యపానం ఉండాలని ఉద్యమం చేయించేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని. అంచేత అటువంటి ఈక్వేషన్ భవిష్యత్తులో ఎదురైతే ఈలోపే తెలుగుదేశాన్ని మానసికంగా సిద్ధం చేస్తారు డెఫినెట్గా. ఏముంది, తలా ఒక పక్కన స్టేట్మెంట్, 2 ఆర్టికల్స్, 3 సోషల్ మీడియా ఈ పోస్టింగ్స్ వచ్చినాయి అంటే జనానికి అందరికి మెంటల్గా ముందు ప్రిపరేషన్ అయిపోద్ది కదా. ఇప్పుడు అనివార్యంగా ఎప్పుడెప్పుడు ఆయన కాసుకొని ఉన్న జగన్కి అవకాశం ఇచ్చినట్టు అవదా? అసలు ఇంకాస్త ముందుకెళ్ళాను. జగన్ ఫ్యూచర్ బంద్ అయిపోద్ది అంతేనా? ఎందుకంటే ఇక్కడే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే జగన్కి ఒక ఆప్షన్ ఉంది, ఉయ్యాలు ఊగటానికి, కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి, వాళ్ళతో టచ్ లో ఉండటానికి. ఇక్కడే బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రాలో ఉంటే ఈయన డ్యాన్స్ ఎక్కడ కుదురుద్ది? ఇంకా అబ్సల్యూట్ గా హీ ఈజ్ క్లోజ్డ్. ముందు తెలుగుదేశానికి తక్షణ ప్రయోజనం ఏంటంటే, ఇది గనక తెలుగుదేశం పార్టీలు గనక బీజేపీలో విలీనం అయితే ఇక్కడ 124 సీట్లతో గవర్నమెంట్ ఫార్మ్ అవుద్దా? లోకేష్ గారు ఇక్కడ తప్పించుకున్నా కేంద్రంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే లోకేష్ ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతాడు. సీఎం అయితే అవ్వడం. 2 జగన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్లోజ్డ్. కేసులు గీసులు పరిగెత్తాయి. అసలు ఇది మన ఊళ్ళల్లో ఈ తాడు దింపుకున్న ఆవులు దోళ్ళు కనుక రోడ్డు మీద పడి పరిగెత్తాయి కేసులన్నీ. ఇప్పుడు ఆ బంధనాలన్నీ తెగిపోతాయి. అండ్ ఈ కెనాట్ ఛాలెంజ్ ది బీజేపీ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా. ఈ రౌడీ ఎలిమెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి మొత్తం A to Z. మొత్తం అందరికీ కూడా పాసనాలు బంద్ అయిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు మెత్తటోడు, పెద్ద మనిషి, ఆయన కేసులు పెట్టించడనే కదా ఇప్పుడు నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. రప్ప రప్ప బొప్ప బొప్ప ఏదో అంటున్నారు కదా, మేకలను కొయ్యటం, నరకటం. ఇదంతా దేనికి? దానికైనా బీజేపీ వస్తే తోకలు అసలు ఆడించడం సాధ్యమవుద్దా? అనేక అడ్వాంటేజెస్లు ఉన్నందువల్లనే బీజేపీ వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరితో ఇది స్ప్రెడ్ చేయించాలి, ముందు ఫస్ట్ తుపాకీ గుండు ఎవరితో కాల్పించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు బహుశా వాళ్ళు రైటర్స్ని ఎంపిక చేసుకుని ఉంటారు. రైటర్స్లో కూడా ఈ అమ్మాయిని ఎంపిక చేసుకుని ఉంటారు. I have no second thoughts about it. I may be utterly wrong, number 1. All this is hypothetical talking. చెప్పలేము. బీజేపీ అనగానే డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళు 20 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు కూడా అంచనా వేసి ఇప్పుడు రాజకీయం మొదలు పెట్టగలిగిన సమర్థులు బీజేపీ వాళ్ళు. అంచేత ఆ మొత్తం ఆలోచనకి కేంద్ర బిందువు మోడీ గారు. ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ భారతదేశం నథింగ్ బట్ బీజేపీ అనేది చూడాలి అనేది ఆయన కోరిక అనేది నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే తెలుగుదేశానికి ఒక ఎర వేశారు. ఆ ఎర ఈ అమ్మాయి ద్వారా వేశారు, అదేది రైటర్స్ ద్వారా. అయితే నవ్వి వదిలేసి అతిశయోక్తి అనుకునే వార్త ఎంత మాత్రం కాదు ఇది. 200%. ఆవిడకి అంత స్థాయి లేదు అసలు. బేసికల్గా నేషనల్ పాలిటిక్స్ మీద ప్రధానమంత్రి ఎవరు అవుతారనే దాని మీద కామెంట్ చేసి ఊహాగానం చేసి అంత స్థాయి కలిగిన అనుభవం కలిగిన జర్నలిస్ట్ ఆవిడేమన్నా. ఇప్పుడు ఇదే ప్రణయ్ రాయ్ NDTV ఆయన చెప్పాడు అనుకో, కరణ్ థాపర్ చెప్పాడు అనుకో, మీనింగ్ ఉంది. రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు అనుకో, ఆలోచించవచ్చు. కానీ ఈవిడ ఎవరు అసలు ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసు, ఎవరికి యూట్యూబ్ చూసేవాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళకి, డ్యాన్సులు చూస్తారు కలకత్తాలో, వాళ్ళకి తెలుసు షీజ్ ఎ డాన్సర్ ఫర్ హర్ సెల్ఫ్. అది ఆ విధంగా.
మరి తండ్రి కొడుకులు ఏమైనా స్పందిస్తారా దీని మీద? ఒకవేళ స్పందిస్తే ఎలాంటి స్పందన ఉండబోతుంది? మీ విశ్లేషణ చూసిన తర్వాత నాకు తెలిసి మీరు మాట్లాడిన దాని మీద కూడా చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఒకళ్ళు చర్చ జరగాలని, ఒకళ్ళకి అనుకూలంగా మాట్లాడాలని, ఇది మీ అభిప్రాయం ముందే చెప్పారు కదా. కాదు, ఒకళ్ళని ప్రమోట్ చేయటం కోసం నేను ఏమేమి మాట్లాడను, ఎప్పుడు మాట్లాడను. మీరు మాట్లాడకపోవచ్చు కానీ సమాజంలోకి వెళ్ళిన తర్వాత చర్చ జరుగుతుంది సార్. ఎలాగో నా జెనెటికల్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏది మనసులో తడితే అది స్ట్రైట్గా చెప్తాను, కానీ ఇది పలానా వాళ్ళని ప్రమోట్ చేద్దాం, పలానా వాళ్ళని ఇబ్బంది పెడదాం అని ఏమి మాట్లాడను, ఏమి రాయను కూడా. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రాబ్లం. అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవడో మందు ఇవ్వలేడు కదా దానికి. నేను బతుకున్నంతకాలం ఇట్టగా వాగుతూ ఉంటా. బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది బాబు గారికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా ఆయన బీజేపీ ఆలోచన ఆయన దాకా వచ్చి ఉండొచ్చు, వచ్చి ఉండకపోవచ్చు. వచ్చి ఉంటే అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలివి తక్కువ పొలిటీషియన్ అయితే కాదు. చాలామందిని కలిపితే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు. అయితే ఆయన సందర్భానుసారంగా ఆయన ఎట్లా యాక్ట్ చేస్తారనేది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. రైట్. నమస్కారం.